నేను ఒక రైతు బిడ్డని. అయితే ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇవన్నీ పని చేసిన ఒడ్లు ఎక్కినాం ఇవన్నీ. నిన్న రాత్రి నుంచి నిన్న పొద్దున నుంచి సోషల్ మీడియాలో ఇయ్యాల చూసిన దాన్ని బట్టి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. అయితే వెనకట తెలంగాణ ఒక సామెత ఉంటుంది, మొగని కొట్టి మొర పెట్టిందని. అంటే భార్య మొగని ఇంట్లో కొట్టి పక్కమటి ఇటు పక్కమటి వాడకట్టలు వచ్చేసరికి బయటకు వచ్చి ఆమెనే ఏడ్చిందట నన్ను కొట్టిందని. అట్లున్నది కాంగ్రెస్ మంత్రుల పరిస్థితి. నిన్ననేమో ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ అప్పుల మీద మాట్లాడడానికి నేను సిద్ధం, కేటీఆర్ వస్తాడా హరీష్ రావు వస్తాడా తెలంగాణ భవన్కి రమ్మన్నా నేను వస్తా అని జూపల్లి కృష్ణారావు మాట్లాడి సవాల్కు సిద్ధమా, ఒకవేళ అవి నేను అబద్ధాల నిజాల లెక్క బరాబర్ చెప్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అన్నాడు. మరి ఏమైంది అలా పొద్దుగా లేస్తే అంటే హరీష్ రావు కేటీఆర్ కలిసి 11 వరకు తెలంగాణ భవన్కి పోయారు. ఆయన వస్తారేమో అని ఓ శాలువ తెచ్చిర్రు, ఓ కుర్చీ వేసిర్రు. ఆ కుర్చీకి మంచిగా హానరబుల్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు అని రాసిర్రు. తీరా చూస్తే ఏమైంది, వీళ్ళంతా దొంగసాటుగా పోయి గన్ పార్క్ పక్కకు పోయి ఇవాళ హరీష్ రావుని రమ్మన్నా నేను అత్తలేడు అని మాట్లాడాడు. మళ్ళీ హరీష్ రావు కేటీఆర్ నీడు ఉంచి మళ్ళీ ఇద్దరు పోతే ఈడు ఇవ్వలేరు నేను వచ్చినా అంటాడని కేటీఆర్ నీడు ఉంచి హరీష్ రావు ఒక్కడు కాలరబోతుంటే కార్యకర్తలతో కాలరబోతుంటే అరెస్ట్ చేసారు. మళ్ళీ ఎందుకు రమ్మన్నది మీరే, అరెస్ట్ చేసేది మీరే. అంటే ఇలా ఎవడు సవాల్ విసురుమన్నాడు, ఎవడు దొంగసాటుగా జాక్కోమన్నాడు? మిమ్మల్ని అసలు సవాల్ విసురుమని ఎవడు అడిగిండు? లెక్కల గురించి అప్పుల గురించి తెలంగాణ ప్రజలందరికీ మీ కథ అర్థమవుతుంది, కాంగ్రెస్ కథ కథమైంది అనేది అర్థమవుతుంది. ఈ సవాల్ విరిచి మళ్ళీ టయానికి రాకపోవడు, ఇజ్జతి ఓట్టుకున్నాడు ఎందుకు? నక్క వాతలు పెట్టుకొని అడవిలోకి పోయిన పులిని అని చెప్పిందట. అట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ. ఎన్నాడు మీరు నిజంగా పులులు గారు, నక్కలే అవుతారు. హరీష్ రావు కేటీఆర్ను ఎదుర్కోవాలంటే వాళ్ళు పులులు, మీరు వాతలు పెట్టుకున్న పులులు. దీనికి చాలా తేడా ఉంటుంది, తెలుసుకోరు. ఇట్లా ఇజ్జత్ తీసుకునే మాటలు మాట్లాడకూరి. రేవంత్ రెడ్డి నిన్న రాత్రి నుంచి అనుకుంటున్నాం అంటే నీ ఈ మినిస్టర్ పాడుగాను గిట్లా మాట్లాడాడు, రేపు పొద్దుగల వాళ్ళు ఏదో ఒకటి నిజంగానే లెక్కలు తీసుకొని వస్తారు, ఉన్న ఇజ్జత్ అంత వీక్తుంది కాంగ్రెస్ పార్టీదని ఆయన ఆడ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో తలకాయ గిట్లా పట్టుకొని కూర్చుంటున్నాం అంటే. గట్లా ఉంటుంది మీ పొంతన లేని కాంగ్రెస్ తోటి.